హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకిల్లా. 'బాహుబలి ద ఎపిక్' కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి వ్లాగ్ కింద రెడీ చేస్తున్నా. ఇప్పుడే వెళ్ళబోతున్నా. వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉంది అందరికీ మనకు తెలుసు. బట్ మళ్ళీ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది కూడా కంటిన్యూ చేద్దాం. ఇది ఒక వ్లాగ్ కింద. ఎక్సైట్ అవుతున్నాను. అంటే నిన్నటి నుంచి రీల్స్ చూసి వాటికి వీటికి అన్నీ చూసి ఎక్సైట్ అవుతున్నా. స్టార్ట్ అయిన ఇప్పుడే వెళ్ళిపోవడం. ఇంకా వెళ్ళిపోయి సినిమా ఎలా ఉంది ఏంటి ప్లాన్ చేద్దాం. వస్తున్నా, చూద్దాం. ఎక్సైట్మెంట్ ఉంది కానీ ఉంది. సినిమాకి రేంజ్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఏదో ఎప్పుడు కొత్త ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది నాకు చిత్రంగా. ఇప్పుడే థియేటర్ దగ్గరికి వచ్చాను. మా థియేటర్ల దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఖాళీగా ఏడుతాయి థియేటర్లు. కాకపోతే ఇంకా మార్నింగ్ షో అవ్వలేదంట. కామెడీ ఏంటంటే 4 గంటలు అంటున్నాడు. వెయిటింగ్. బేసిక్గా ఒక సినిమా చూసాము అని అంటే నా దృష్టిలో రిలీజ్ అయిన సినిమా కూడా ఈ రేంజ్ ఆఫ్ కంగారు పడి రావడం అనేది గగనం. అలాంటోడు సైకోగల్లా తయారవుతున్నాడు. చూద్దాం, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ అండి. మొత్తం మీద సినిమా అయితే కంప్లీట్ చేసుకురావడం జరిగింది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకు అని అంటే ఒక సినిమాలో టు బీ ఫ్రాంక్ గా మాట్లాడాలంటే మనం చూసిన సినిమా, తెలిసిన సినిమా, అది రెండు పార్ట్స్ కలిపి ఒక పార్ట్ లో రిలీజ్ చేస్తున్నాడు అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది. ఎలా కలిపి ఉంటాడు, 5 గంటల మూవీ దగ్గరగా 5.5 గంటలు ఉంటది. ఎలా కలిపి ఉంటాడు అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది. చాలా బాగా, అందుకనే రాజమౌళి అని అంటే ఒక రకంగా ఒక పేరు ఎక్సలెంట్ అనమాట. చాలా బాగా కలిపాడు. చాలా బాగా రెండింటిని మిక్స్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది నాకు. 'బాహుబలి 1', 'బాహుబలి 2' చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ డే చూడలేదు సినిమా అనే ఒక ఫీలింగ్ ఉండిపోయింది. ఈ 2 కలిపి ఒక దాంట్లో చూసిన తర్వాత నాకు ఆ రిగ్రెట్ కూడా క్లియర్ అయిపోయింది. ఎనీవే, నాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. రేపు మాస్ జాతరతో కలుద్దాం. అగైన్ బ్యాక్ టు వర్క్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ ఆకిల్లా.